తిరుపతి జిల్లా ఎస్పీ సెల్ సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నేరాల అదుపునకు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ నరసింహమూర్తి వెల్లడించారు. గురువారం శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించామని డీఎస్పీ తెలిపారు. గంజాయి స్మగ్లర్లపై ఎన్డీపీఎస్ యాక్ట్, పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి వారిని గడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీసులు గత 6 నెలలుగా మేము పట్టణంలో శాంతి భద్రతలు పరిరక్షణలో భాగంగా, నేరాల నియంత్రణలో భాగంగా, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టడం భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా పట్టణంలో రాత్రిపూట నిఘా వ్యవస్థను పెంచడం జరిగినది. గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ గారు నైట్ డామినేషన్, నైట్ స్పెషల్ ఆపరేషన్స్ కండక్ట్ చేయాలి, రాత్రిపూట నేరాలు తగ్గుముఖం పట్టాలి, అందుకోసము జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నైట్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు ప్రతిరోజు రాత్రి 10 గంటలకు మేము అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఇన్స్పెక్టరు, ఎస్ఐ గారి ఆధ్వర్యంలో టీమ్స్గా డివైడ్ అయిపోవడము, షాపులన్నింటినీ క్లోజ్ చేయడము, అనుమానితులపై నిఘా పెట్టడము, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు సర్పై చెక్ చేయడము, లాడ్జెస్ సర్పై చెక్ చేయడము, నేరం అంటే క్రైమ్ ప్రోన్ ఏరియాలో మూవ్మెంట్ చేయడము, ఈ తాగుబోతులు జులాయిగా తిరిగే వాళ్ళ మీద నిఘా పెట్టడం, వారిపైన తగు చర్యలు తీసుకోవడం అనేది రెగ్యులర్గా చేస్తున్నాం మేము. దీనివల్ల రాత్రిపూట నేరాలు దాదాపు పూర్తిగా తగ్గినాయని చెప్పడం కాకుండా చాలా వరకు పట్టణం కంట్రోల్లోకి వచ్చింది. పట్టణ ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఇదే విధమైన సహకారము పట్టణ ప్రజల నుంచి కోరుచున్నాము. ఇటీవల కూడా మీరు చూశారు, అనేక మనము ఉత్సవాలు కానీ, పండుగలు కానీ, జాతరలు కానీ, బ్రహ్మోత్సవాలు కానీ అందరూ కూడా కోఆర్డినేషన్తో ఆర్డీఓ గారు, ఈఓ గారు, పట్టణ ప్రముఖులు అందరితో కలిసి కోఆర్డినేషన్స్ మీటింగ్ పెట్టుకోవడము, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకోవడము, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేరకు పనిచేయడం ద్వారా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా కార్యక్రమాలు దిగ్విజయంగా ముగించడం జరిగినది. అదేవిధంగా గాంజాకు సంబంధించి కూడా గౌరవనీయుల జిల్లా ఎస్పీ గారు తన కొత్తగా ఆలోచన చేసి ఇన్నోవేటివ్ థింకింగ్, ఆయన స్టేట్లోనే మొట్టమొదటిగా ఆలోచన చేసిన అధికారి మా గౌరవనీయుల ఎస్పీ గారు గాంజాకి సంబంధించి ర్యాండమ్ టెస్ట్లు కండక్ట్ చేద్దాము అని ఒక నిర్ణయం తీసుకోవడం. సార్ ఎప్పుడైతే ప్రారంభించాడో టెస్ట్లు కండక్ట్ చేయడం అనేది, ఎవరైతే గాంజా తీసుకున్నారో వారు టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా ఎస్ గాంజా తీసుకున్నాడు అనేది నిర్ధారించుకోవడానికి మాకు చాలా ఉపయోగపడినాయి ఆ కిట్స్. మా సారు ప్రారంభించిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అధికారులు కూడా ప్రారంభించడం జరిగినది. జిల్లాలో ముమ్మరంగా ఈ గాంజా టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతున్నది. శ్రీకాళహస్తి పట్టణంలో కూడా అంటే సబ్ డివిజన్లో అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మేము ఈ ర్యాండమ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతున్నది. క్రైమ్ ప్రోన్ ఏరియాస్లోనూ అనుమానం ఉన్న వారిపైన, ఈ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో, నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాదాపు ఇప్పుడు దాకా 775 గాంజా ఎవరైతే తీసుకొని ఉంటారో వారు గత 1 మంత్లో ఎప్పుడైనా తీసుకున్నా కూడా ఇది టెస్ట్ ద్వారా బయటపడుతుంది. ఇప్పటిదాకా దాదాపు 46 మంది మీద పాజిటివ్ వచ్చింది. ఈ 46 మందిని కూడా మేము క్షుణ్ణంగా ఇంట్రాగేట్ చేయడము, ఎక్కడి నుంచి మీకు ఈ సోర్స్ వచ్చింది వారిని కూడా గుర్తించడం జరిగినది. మొదటిసారిగా తాగిన వారిని మేము
కౌన్సిలింగ్ చేయడము, వారి పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ చేసి మరొకసారి తాగకుండా చూసుకోమని చెప్పడం జరిగినది. రిపీటెడ్గా ఎవరైనా తాగుతూ ఉండి చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతున్నది. ఇప్పటిదాకా రిపీటెడ్గా గాంజా సప్లై చేస్తున్న వారిని గుర్తించి 4 మీద పిట్ ఎన్డీపీఎస్ కేసులు, పిట్ ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేయడం, వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగినది. అదేవిధంగా తరచుగా దొంగతనాలకు నేరాలకు పాల్పడుతున్న వారిని కూడా గుర్తించి ఒక 6-7 మందిని పీడీ యాక్ట్, ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళని కూడా కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగినది. ఈ గాంజా టెస్ట్లు అనేది నిరంతరంగా కొనసాగించడం జరుగుతుంది. యువతకు నేను చెప్పేది ఏమంటే, భవిష్యత్తును మీరు అంధకారం చేసుకోవద్దు, గాంజాకు అలవాటు పడవద్దు. గాంజాకు అలవాటు పడి నేరాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కంటిన్యూగా ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మాత్రం దొరికితే మాత్రం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది కూడా రోజు కనెక్ట్ చేస్తున్నాం ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు. అంటే ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ చాలా మంది, అంటే యాజ్ పర్ ఎంవి యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఉండకుండా వారి ఇష్టానుసారం నంబర్ ప్లేట్స్ వేసుకుంటున్నారు, డిజిగ్నేషన్ వేసుకుంటున్నారు, రకరకాలుగా వాళ్ళు నెంబర్ ప్లేట్ మీద డిస్ప్లే చేస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే మనం మోటార్ వాహనాల చట్టం ప్రకారం అయితే ఏదైతే చెప్తుందో నంబరు దాని ప్రకారం వేసుకోవాలి. వాళ్ళ ఇష్టానుసారం మోడిఫికేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరు కూడా దాన్ని దుర్వినియోగం చేయొద్దు. అఫీషియల్ స్టేటస్ని కూడా చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ గమనించాలి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం నంబర్ ప్లేట్ మీద నంబరే ఉండాలి. అది కూడా గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో డిజైన్ దాని ప్రకారమే ఉండాలి. మీ ఇష్టానుసారం మోడిఫై చేసుకోవడానికి లేదు. నా బండి నా ఇష్టం అంటే కుదరదు. చట్టం అందరూ గౌరవించాలి. చట్ట ప్రకారం అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మేము ప్రతిరోజు కూడా కాళహస్తి సబ్ డివిజన్లో ఈ స్పెషల్ ఆపరేషన్స్, స్పెషల్ డ్రైవ్స్ కంటిన్యూ చేస్తున్నాము. ఎవరు కూడా నంబర్ ప్లేట్ మీద వేరే వేరే అక్షరాలు కానీ వేరే వేరే స్లోగన్స్ కానీ ఇతరత్ర కానీ మీరు డిస్ప్లే చేయవద్దు. తర్వాత అదేవిధంగా మైనర్స్ మీద కూడా, మైనర్ డ్రైవింగ్ మీద కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పట్టణంలో చాలామంది పిల్లలకు బండ్లు ఇచ్చి డ్రైవ్ చేయించడానికి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. ఇలాగ ఎవరైనా మాత్రం గుర్తిస్తే మాత్రం తల్లిదండ్రుల మీద కూడా కేసు అవుతుందనే విషయము మీ ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి మైనర్ డ్రైవింగ్కి ఎక్కడా కూడా అవకాశం కల్పించవద్దండి. అలాగే ట్రాక్టర్స్, చాలామంది ట్రాక్టర్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా, రికార్డ్స్ లేకుండా ఇష్టానుసారం డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రమాదాలకు వాళ్ళు కారకులు అవుతున్నారు. ఈ మధ్యన మనకు హైవేలో 2-3 ప్రమాదాలు జరిగి ఉన్నాయి. కాబట్టి ట్రాక్టర్ యజమానులకు, డ్రైవర్లకు మా విన్నపం ఏమంటే, మీరు వాహనం డ్రైవ్ చేయాలంటే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఖచ్చితంగా యాజ్ పర్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. కాబట్టి మీరు చట్టబద్ధంగా అన్నీ కూడా పత్రాలు కలిగి ఉండడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. చాలామంది మాకు తెలియదు అని అంటున్నారు. తెలియదు అంటే మాత్రం చట్ట ప్రకారం చెల్లదు. ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. డ్రైవర్కి లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే మీరు వాహనాన్ని ఇవ్వాలి. కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వారి ఓనర్ మీద కూడా కేసు అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా డ్రైవ్ చేసి నేరానికి పాల్పడితే, ప్రమాదానికి కారకుడు అవుతే, అలాంటి వాహన యజమాని ఎవరైతే ఉంటారో వాహన యజమాని మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. చాలా మంది సార్ నాకు తెలియదు సార్, నాకు తెలియకుండా ఇచ్చాను అంటుంటారు. అది 2-వీలర్ కానీ, కారు కానీ, ట్రాక్టర్ కానీ, ఏదైనా కానీ. అదొకటి. తర్వాత దొంగతనాలకు సంబంధించి ఇప్పటిదాకా మేము రాత్రిపూట నిఘా పెంచడం జరిగినది. రెగ్యులర్ నైట్ బీట్స్తో పాటు లర్కింగ్ బీట్స్ అని చెప్పేసి, అంటే ఎక్కడ దొంగతనాలు జరగడానికి అవకాశం ఉందో అక్కడ మఫ్టీలో మా వాళ్ళు జనరల్ పబ్లిక్ లాగా ఉండిపోయేసి నిఘా పెట్టడం జరుగుతున్నది. దొంగతనాలు జరగడానికి అవకాశం ఉన్న ఏరియాలో మా 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు కూడా ఒక ఆటోను ఏర్పాటు చేయడము, ఆటోలో కొంత ఇన్ఫర్మేషన్, దొంగతనాలు జరిగే అవకాశం ఉంది, మీ ఆభరణాలు జాగ్రత్త,
మీరు ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వండి, బ్యాంకులో ఉంచుకోండి అని చెప్పేసి కూడా ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలని రెగ్యులర్గా చేపట్టడం జరుగుతున్నది. అందరికీ తెలియజేయడం అంటే కాళహస్తి పట్టణ ప్రజలకు మీ వస్తువులు, మీ ఆభరణాలు, విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు పోలీస్ స్టేషన్లో సంప్రదించి మేము బయటికి వెళ్తున్నాం సార్, మా ఏరియా మీద కొంత నిఘా ఉంచండి అని చెప్తే LHMS కెమెరాలు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ ఏరియాలో నిఘా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు వారి వస్తువుల పట్ల, విలువైన ఆభరణాల పట్ల వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. మనకు రాబోయే 5, 6, 7 తేదీల్లో మనకు సుబ్రహ్మణ్య స్వామి తిరునాళ్ళు ఉన్నాయి. ఆడి కృత్తిక అని అంటారు. 3 రోజులు. దీని మీద నిన్ననే కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. అండ్ మనకు పట్టణంలో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు అందరూ కూడా ఈఓ గారు, ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో అందరూ కూడా హాజరవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పనుల గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. నేను, మా ఇన్స్పెక్టర్, అధికారులందరూ కూడా బందోబస్తు, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ విఐపి ఎంట్రీస్, పబ్లిక్ ఎంట్రీస్, అప్ డౌన్, గార్డ్ డౌన్, ఇవన్నీ కూడా ఎంట్రీ ఎగ్జిట్స్ ఇవన్నీ కూడా చూసాం మేము. పార్కింగ్స్ అన్ని కూడా మనకు తెప్పోత్సవం కూడా ఉంటుంది 7వ తేదీ. దానికి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సుమారు 250 మంది వరకు మాకు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు కూడా ఎంతమంది కావాలని చెప్పి ఒక రిక్వెస్ట్ కూడా పంపడం జరిగింది. ఈ ఆడికృత్య ఉత్సవాలకు కూడా పకడ్బందీగా మేము భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఇక ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. అందరూ సహకరించాల్సిన కోరుచున్నాము. ఆ 2 రోజులు కూడా 2-3 రోజులు కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉంటాయి. ఆ ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయో నెక్స్ట్ మీకు 2 రోజుల ముందు కూడా మీకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. క్రైమ్ ఎగనెస్ట్ చైల్డ్, పిల్లల మీద, ఆడవాళ్ళ మీద నేరాలకు పాల్పడే వారి మీద కూడా ఫోక్సో కేసులు మేము పెట్టడం జరుగుతున్నది. ఫోక్సో కేసులు అంటే మైనర్ పిల్లల మీద అగాత్యాలకు పాల్పడితే వారి మీద ఖచ్చితంగా వారి మీద రౌడీ షీటు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా దాదాపు మేము ప్రతి వారము కూడా దాదాపు 50 నుంచి 60 అవేర్నెస్ ప్రోగ్రాములు గ్రామాల్లో కండక్ట్ చేయడం జరుగుతున్నది. అంటే మహిళలకు ఎలాంటి భద్రత మేము ఏర్పాట్లు చేస్తున్నాము. 100 డయల్ ఉంది, 112 డయల్ ఉంది వాళ్ళకు. తర్వాత ఈ గాంజాకు సంబంధించి 1972 డయల్ నెంబర్ ఉంది. ఇట్లాగా ప్రజలు ఎవరిని సంప్రదించాలి, ఏం కదా, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, భయపడకుండా మీరు కంప్లైంట్ చేయడము, కంప్లైంట్ విక్టిమ్కి భద్రత కల్పించడము, వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి విచారించడం, ఇట్లాంటివన్నీ భరోసా కల్పిస్తున్నాము. మహిళలపైన నేరాలు జరిగే వారి మీద నిఘా పెట్టడం జరుగుతున్నది. ఇప్పుడు దాకా దాదాపు ఒక 20 మంది మీద మేము ఫోక్సో షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది సబ్ డివిజన్లో. అది ముఖ్యంగా రాబోయే మనకు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి. మేము గత 2 నెలల నుంచే మా కాళహస్తి సబ్ డివిజన్ అధికారులు అందరినీ కూడా ముందుగానే మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోమని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు దాకా మేము దాదాపు 50 మంది రౌడీ షీటర్లను, యాక్టివ్గా ఉన్న రౌడీ షీటర్లను గుర్తించి ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేయించడం జరిగినది. బైండ్ ఓవర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. బైండ్ ఓవర్ అంటే మేము రాబోయే రోజుల్లో ఎలాంటి నేరం చేయము అని పూచి ఇస్తూ వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర బాండ్ రాయించడం జరుగుతుంది. అది 1 లక్ష కానీ, 2 లక్షలు కానీ, 3 లక్షలు కానీ ఉంటుంది. అది 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. ఆ 6 నెలల్లో మళ్ళీ ఎవరైనా రిపీటెడ్గా ఏదైనా నేరం చేస్తే మాత్రం వాళ్ళ మీద కేసు అవుతుంది. ప్లస్ బాండ్ ఏదైతే రాసి ఇచ్చి ఉన్నాడో దాని మీద ప్రభుత్వానికి డబ్బులు కట్టించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి 50 మంది మీద ఇప్పటిదాకా మేము రౌడీ షీటర్లు గుర్తించడం జరిగినది. ట్రబుల్ మ్యాంగర్స్ అని కూడా మేము గుర్తించడం జరిగింది. అంటే గత ఎలక్షన్లో ఎవరైనా నేరాలకు పాల్పడిన వారు కానీ, తరచుగా చట్టాన్ని ఉల్లంఘించేవారు కానీ, చట్టాన్ని చేతిలోకి తీసుకునేవారు పడిన వారిని గుర్తించడం జరిగింది. ఇప్పటిదాకా 55 మంది మీద ఇప్పటిదాకా బైండ్ ఓవర్ చేయించడం జరిగినది. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్ పకడ్బందీగా మేము ఇప్పుడునే గ్రామాలను సందర్శించడం, గ్రామాల్లో సమస్యలు తెలుసుకోవడం, గ్రామాల్లో ప్రాబ్లమాటిక్ పర్సన్స్ ఎవరున్నారు, ఇష్యూస్ ఏమున్నాయి, ఆ ఇష్యూస్ రెవెన్యూకి సంబంధించిందా, పోలీస్కి సంబంధించిందా, ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిందా అనే విషయాలు కూడా అన్ని విషయాలు క్షుణ్ణంగా మేము నోట్బుక్లో రాసుకోవడము,
డేటా చేయడం జరుగుతున్నది. ఆ విషయాల్లో కూడా ప్రోయాక్టివ్ పోలీసింగ్ అంటే అలాంటి ఇష్యూస్ ఏవైనా ఉంటే ఎవరితో సంప్రదించాలి, ఆ సమస్యకు పరిష్కారం ఎవరు చేయాలనే విషయాల మీద దృష్టి పెట్టడం జరిగింది. సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. గ్రామాలను కంటిన్యూగా సందర్శించడం జరుగుతున్నది. గ్రామంలో అన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతున్నది. మున్సిపాలిటీలో కూడా విజిబుల్ పోలీసింగ్ పెంచడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్లకు కూడా మేము సిద్ధమవుతున్నాము అనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను.